पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांतिः। ఇప్పుడు తృతీయ అధ్యాయంలోని 4వ బ్రాహ్మణము తృతీయం కదా, తృతీయంలో ఉన్నటువంటి ఉషస్థ చాక్రాయణం సర్వాంతర ఆత్మవర్ణనము. ఇందులో ఆత్మ శరీరమునకు అతీతమైనది అన్నదాన్ని చెప్తారు. ఈ ఉషస్థ చాక్రాయణుడు ముందు వచ్చేవాడు కహోలుడు. ఇద్దరూ ఒకటే లాంటి ప్రశ్న అడుగుతారు, కానీ జవాబు కొంచెం వేరుగా చెప్తారు. అది చెప్తాం. అతః ఏనం ఉషస్థ చాక్రాయణ. అక్కడ ఛాందోగ్యోపనిషత్తులో కూడా ఈ ఋషి గారి పేరు వచ్చింది. ఉషస్థ చాక్రాయణుడు అనావృష్టి కలిగింది, దాని ద్వారా అవి అభక్షభక్షణం చేసినా అది పాపం అంటలేదని చెప్పారు. అదే పేరు గలవాడు ఇక్కడ. ఆయన అడిగాట, పుణ్య పాప ప్రయుక్తై గ్రహాతిగ్రహై గృహీత పునః పునర్ గ్రహాతి గ్రహాంశ త్యజన్ ఉపాదగత్ సంసరతి ఇత్యుక్తం. ఈ పుణ్యపాపముల ద్వారా ఇంద్రియాల విషయాల్లో మాటిమాటికి తిరుగుతూ ఉంటాడు. మాటిమాటికి వాటిని గ్రహిస్తూ ఉండడం మూలాన వాడు సంసార అవుతాడు. పుణ్యస్య చ పరే ఉత్కర్షో వ్యాఖ్యాతో వ్యాకృత విషయ సమిష్టి వ్యష్టి రూపో ద్వైత ఏకత్వాత్మ ప్రాప్తి. తర్వాత అత్యంత ఉత్కృష్ట పుణ్యము ద్వారా వాడు బ్రహ్మలోకానికి పోతాడని చెప్పాం. అది ద్వైత ఏకత్వ ప్రాప్తి అన్నాడు. ద్వైత ఏకత్వ ప్రాప్తి అంటే సమిష్టి వ్యష్టి రూప ప్రాప్తి. ఆ సమిష్టి రూపమైనటువంటి హిరణ్య గర్భుణ్ణి పొందుతాడు. ఎస్తు గ్రహాతిగ్రహగ్రస్త సంసరిత సో అస్తివా నాస్తివా. మరి ఈ ఇంద్రియాల్లో విషయాల్ని భోగిస్తూ వాడు సంసారంలో తిరుగుతున్నాడు అంటున్నావే, ఆ సంసారంలో తిరిగేటువంటి వాడు ఉన్నాడా లేడా అని అడుగుతాడు. వాడు స్వయంగా తిరుగుతున్నాడు, అందరినీ చెప్పుతున్నాడు, వేద బాహ్యమైనటువంటి వ్యాఖ్యానాలను చేసి ఆయన మళ్ళీ అడుగుతున్నాడు. అస్తిత్వేజ కిం లక్షణం ఇది ఆత్మనహేవ వివేకాధిగమా అయా ఉషస్థ ప్రశ్న ఆరభ్యతే. సరే, ఈ సంసారంలో తిరిగేటువంటి వాడు ఉన్నాడు, ఉంటే వాడి లక్షణం ఏమిటి? అందుకని ఆ ఆత్మ యొక్క వివేకాధిగమాయ, వివేకం ద్వారా దాన్ని తెలుసుకోవడానికి ఉషస్థుడు అడుగుతున్నాడు. తస్య నిరుపాధి స్వరూపస్య క్రియాకారక వినిర్ముక్త స్వభావస్య అధిగమాది యథోక్తాద్
బంధనాత్ విముచ్యతే. ఆ నిరుపాధికమైనటువంటి కర్త, సంబంధము, క్రియ ఇవన్నీ లేనటువంటిది. దాన్ని తెలుసుకుంటేనే బంధనం నుంచి విముక్తి. సప్రయోజకాత్ అంటే దానికి ఇదే ప్రయోజనం. ఆ ప్రయోజనం ఏంటి? అజ్ఞాన నాశనము, స్వరూప ప్రాప్తి. ఆఖ్యాయికా సంబంధస్తు ప్రసిద్ధ. బ్రహ్మ విద్యా స్తుత్యర్థము, సుఖాబోధార్థము ఈ కథలని చెప్పాము. అందుకని ఇక్కడ మంత్రం అతహైనం ఉషస్తచాక్రాయణ పప్రచ్చ. అతహైనం ఉషస్తచాక్రాయణ పప్రచ్చ. యాజ్ఞవల్క్యేతి హోవాచ. యాజ్ఞవల్క్యేతి హోవాచ. యత్సాక్షాదపరోక్షాద్ బ్రహ్మ. యత్సాక్షాదపరోక్షాద్ బ్రహ్మ. యా ఆత్మా సర్వాంతరః. యా ఆత్మా సర్వాంతరః. తన్మే వ్యాచక్ష్వేతి. తన్మే వ్యాచక్ష్వేతి. ఏష తే ఆత్మా సర్వాంతరః. ఏషత ఆత్మా సర్వాంతరః. కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరః. కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరః. య ప్రాణేన ప్రాణితి. య ప్రాణేన ప్రాణితి. స తే ఆత్మా సర్వాంతరో. సత ఆత్మా సర్వాంతరో. యో అపానేన అపానీతి. యో అపానేన పానీతి. స తే ఆత్మా సర్వాంతరో. సత ఆత్మే సర్వాంతరో. యో వ్యానేన వ్యానితి. యో వ్యానేన వ్యానితి. స తే ఆత్మా సర్వాంతరః. సత ఆత్మా సర్వాంతరః. య ఉదానేన ఉదానేతి. య ఉదానేన ఉదానీతి. స తే ఆత్మా సర్వాంతరః. ఏష తే ఆత్మా సర్వాంతరః. ఏషత ఆత్మా సర్వాంతరః. అథ అంటే ఆ బుద్ధువాక్యాన్ని అడిగిన తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉషస చాక్రాన్ని అడిగాడు. యత్ సాక్షాద్ అపరోక్షాద్ బ్రహ్మ. యత్ సాక్షాద్ అన్నప్పుడు దేనినైతే నువ్వు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నావో, అంటే ఇక్కడ అనుభవైక గమ్యమైనది. నువ్వు దేన్నైతే ఆత్మరూపంగా అనుభవిస్తున్నావో, తరువాత ప్రమాణముల ద్వారా, ఏ ప్రమాణముల ద్వారా అది తెలుసుకోబడదు, ప్రమాణాంతర నిరపేక్షత్వం, ఏ ప్రమాణం ద్వారా దాన్ని తెలుసుకోలేము. అందుకని యత్ సాక్షాత్ అన్నాడు. అపరోక్షాత్ అంటే అనుభవం. నువ్వు అపరోక్షము ఎవడో అనుభవిస్తున్నాడని కాదు. సాక్షాత్ అంటే నువ్వు దేన్నైతే అనుభవిస్తున్నావో ప్రమాణాతీతమైన వస్తువుని, దాని గురించి నాకు చెప్పండి. యా ఆత్మ సర్వాంతరః తన్మే వ్యాచక్ష. దాని గురించి నాకు వ్యాఖ్యానం చెయ్యి. అప్పుడు ఏషతే ఆత్మ సర్వాంతర. ఇదే ఆత్మ అంటే ఏది? కథమహాయాజ్ఞవల్క్య సర్వాంతరో. ఏది ఆ సర్వాంతరం అంటే యహ ప్రాణేన ప్రాణితి. ఏదైతే ఆ ప్రాణముల ద్వారా ప్రాణన క్రియ చేస్తుందో ప్రాణేన ప్రాణితి. తరువాత సాతే ఆత్మ సర్వాంతర. అపానము ద్వారా అపాన క్రియ చేస్తోంది, అది నీ ఆత్మ, అది అందరిలో ఉంది. వాయు ద్వారా వ్యాన క్రియ చేస్తోంది, అదే ఆత్మ అందరిలోనూ ఉంది. ఉదాన వాయు ద్వారా ఉదాన క్రియ చేస్తుంది, అదే నీ ఆత్మ, అదే సర్వాంతర. ఈ ఆత్మే సర్వాంతర, అన్నిట్లోనూ ఉంది చెప్పాడు. అతహైన ప్రకృతం యాజ్ఞవల్క్యం ఉషస్థో నామత చక్రస్య ఆపత్యం చాక్రాయణ పర్పచ. తండ్రి గారి పేరు చక్రం, చక్రుడు, చక్రస్య చక్ర. వాడి కొడుకు పేరు చాక్రాయణుడు. వాడు అడిగాడు యాజ్ఞవల్క్యం, యద్బ్రహ్మ సాక్షాత్ అవ్యవహితం అంటే నీకన్నా అది భిన్నం కాదు, అందుకని అవ్యవహితం. కేనచిత్ ద్రష్టు
అపరోక్షాత్ అగౌణం. ఈ చూసేవాడు ఎవడైతే ఉన్నాడో వారికి అది అవ్యవహితము, తర్వాత ముఖ్యం, గౌణం కూడా కాదు. అందుకని దాని గురించి నాకు చెప్పు ఉంటాడు. ఏ వృత్తి విశేషము ద్వారా, ఇంతకు ముందు చెప్పాను, బ్రహ్మాత్మైక్య వృత్తి, ఆ వృత్తి కూడా మనసుది గనక అది అనిత్యం. అందుకని వృత్తి అవ్యవహితమైనటువంటిది. ద్రష్టం న భవతి, దాన్ని మనం చూడలేము, దాని ద్వారానే చూస్తున్నాము. అనుభవైక గమ్యము అంటే అగౌణం. నతు మనోబ్రహ్మ, మనస్సును బ్రహ్మముగా ఉపాసన చెయ్యి అని ఏ విధంగా చెప్పారో, ఆ మనసులో బ్రహ్మత్వాన్ని ఆరోపించి ఉపాసన చేస్తున్నామే, ఆ విధంగా ఇక్కడ గౌణం కాదు ఈ ఆత్మ. అందుకని అగౌణం అన్నారు, అపరోక్షం అన్నారు, తరువాత అవ్యవహితము అంటే వృత్తి వ్యాప్యం కాదు. వృత్తుల ద్వారా కూడా దాన్ని తెలుసుకోలేము. ఏ వ్యవధానము లేదు. వ్యవధానము లేదు అంటే దేని ద్వారా అయితే మనం తెలుసుకుంటున్నామో అది కూడా దానిలో లీనమైపోయింది. నా శ్రోత్ర బ్రహ్మాదివత్, ఈ శ్రోత్రమే బ్రహ్మం చెప్పారే, అలా కాదనైనా కింతత్ యహ ఆత్మ, ఆత్మశబ్దేన ప్రత్యేగాత్మ ఉచ్యతే. ప్రతి అంత్యతి ఇది ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ అంటే అంచుగటవు, ప్రతి లోపలికి ఏదైతే అన్నిటికన్నా లోపల ఆత్మస్వరూపంలో ఉందో దాన్నే ప్రత్యేగాత్మ అంటారు. తత్ర ఆత్మశబ్దసి ప్రసిద్ధత్వా. ప్రత్యేగాత్మ అంటే దీనిలోనే ఈ మూడు శరీరాలకి అతీతమైనటువంటి, పంచకోశాలకి అతీతమైనటువంటి, ఈ మూడు అవస్థలకి అంటుకోనటువంటిది, ఈ పంచకోశాలకి ప్రకాశాన్ని ఇస్తున్నటువంటిది, ఈ కోశాల్లో ఉన్న కోశం కన్నా అతీతం. అదేవిధంగా అది కత్తి వరలో ఉంటుంది కానీ వరకన్నా అతీతం. అదేవిధంగా ఆత్మశబ్దసి ప్రసిద్ధత్వ. సర్వస్య ఆభ్యంతర సర్వాంతర, అందరిలోనూ ఉంది. యహ శబ్దాభ్యాం ప్రసిద్ధ ఆత్మ బ్రహ్మ, యత్ సాక్షాత్ పరో అపరోక్షాత్ బ్రహ్మ అని చెప్పాడు కదా. యత్ సాక్షాత్ బ్రహ్మ యా ఆత్మ అని చెప్పినప్పుడు ఈ యత్ శబ్దము, ఈ యహ శబ్దము, ఇవి రెండు ప్రసిద్ధమైనటువంటివి. ప్రసిద్ధమైనటువంటి ఏమిటి? ఈ ఆత్మే బ్రహ్మ, ఆత్మ బ్రహ్మ ఇది. తమ ఆత్మానం మే మహిం వ్యాచక్ష, దాని గురించి చెప్పు. విస్పష్టం, స్పష్టంగా చెప్పు. ఏ విధంగా అయితే కొమ్ము పట్టుకుని ఇది ఆవన చెప్తావో అలా చెప్పొచ్చాడు. గాం దర్శయతి తథా ఆచక్ష సోయం ఇది. కథ చెప్పు నాయన అంటాడు. అప్పుడు ఏవం ఉత్తర ప్రత్యాహ యాజ్ఞం ఏషతే తవ ఆత్మ సర్వాంతర సర్వశామి, నీలో ఉన్నట్టు ఆత్మే అందరిలోనూ ఉంది నాయన. సర్వ విశేషణ ఉపలక్షణార్థం సర్వాంతర్గ్రహణం, అన్నిట్లోనూ ఉందని చెప్పడానికే సర్వశబ్దము. ఎస్ సాక్షాత్ అవ్యవహితం అపరోక్షాత్ అగౌణం. సాక్షాత్ అవ్యవహితము అంటే ఈ శరీరం కూడా మీకన్నా భిన్నముగా ఉన్నది. శరీరం మీరు కాదు, కానీ అది మీ స్వరూపం. అందుకని అవ్యవహితము అని చెప్పారు. అపరోక్షాత్ అగౌణం, ముఖ్యం గౌణం బ్రహ్మ. బృహత్తమత్వాత్ సర్వాభ్యంతరత్వాత్. బృహి వృద్ధౌ సంస్కృతంలో చెప్తారు. బృహి వృద్ధౌ అన్నప్పుడు అది పెరిగి 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 సర్వవ్యాపకం అయిపోయింది. దానికన్నా ఇంకా వ్యాపకమైన వస్తువు ఏది లేదు. అందుకని బృహత్తమత్వాత్, తమ బృహత్తర బృహత్తమ తమత్వా సర్వస్యాభ్యంతరం
ఏతైర్గుణై సమస్తైరుక్తః. ఈ గుణాల ద్వారానే బాబు అందరూ చెప్తూ ఉంటారు. ఏతైర్గుణై ఏష కోసౌ తవ ఆత్మ, నీ ఆత్మే అందరిలోనూ ఉంది. యోయం కార్యకరణ సంఘాత తవ ఏన ఆత్మన ఆత్మవాన్ సహా. ఈ శరీరం లోపల ఉంది. తరువాత ఏన ఆత్మన ఆత్మవాన్ సహ, దేని ద్వారా నువ్వు నేను ఆత్మ గలవాణ్ణి అంటున్నావో స ఏష తదా తవ ఆత్మ, అదే నీ ఆత్మనాయన. తవ కార్యకరణ సంఘాతస్య, ఈ శరీరంలో ఉన్నది. తవ పిండ తస్య ఆభ్యంతరే, ఇది ఈ శరీరం పిండం, దీని లోపల ఉంది. లింగాత్మ కరణ సంఘాత తృతీయో యశ్చ సందిహ్యమానస్తేషు కథమో మమ ఆత్మ. వీడు ఆభ్యంతరం అంటే మరి ఈ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉంది కదా, దాన్ని చెప్పొచ్చు కదా. అంటే లింగాత్మ కరణ సంఘాత యశ్చ సందిహ్యమాన, దాన్ని అందుకని తేషు కథమో మమ ఆత్మ సర్వాంతర. మరి అందరిలోనూ ఉన్నటువంటి ఆత్మ నాది ఏది అని చెప్పినప్పుడు ఇత్యుక్తం ఇతర ఆ విధంగా మళ్ళీ చాక్రాన్ని ప్రశ్నించాడు. మరి శరీరంలో లోపల ఉన్న సూక్ష్మ శరీరం కదా, దాన్ని ఎందుకు అనుకోకూడదు అంటే ఇహ ప్రాణేన ముఖనాసికా సంచరిణ. ప్రాణం అంటే ఈ ముఖము ద్వారా, తర్వాత నోటి ద్వారా, ముక్కు ద్వారా శ్వాస ఆడుతూ ఉంటుంది. ముఖ సంచారిణ ప్రాణికి ప్రాణచేష్టాం కరోతి, ప్రాణచేష్టలు చేస్తూ ఉంటుంది. ఏన ప్రాణ ప్రణీయతే అని ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. ఆ ప్రాణం ద్వారానే ఈ ప్రాణక్రియ చేస్తున్నాడు. సచేతవ కార్యకరణ సంఘాతస్య ఆత్మ, అది ఏదైతే ఈ శరీరంలో ఉండి ఆ ప్రాణక్రియని చేస్తుందో అది నీ ఆత్మ, అది అందరిలో ఉంది. మీరు ఇదంతా ఇలాగే వ్యాఖ్యానం చేసుకోవాలి. యో అపాని అపానితి వ్యానేన వ్యానితి, వ్యానీతి అన్నాడే. మరి నకారంలో దీర్ఘం ఎలా వచ్చిందంటే ఛాందసం వ్యాని ఇది. వ్యాని ఇది అన్నప్పుడు ఇక్కడ ఈ రెండు హస్వ ఇకారాలు కలిపి దీర్ఘ ఈకారం కావాలి. సవర్ణ దీర్ఘ సంధి అంటాము. మరి అలాగంటే అలా కాదని ఇక్కడ ఛాందసం. ఛాందసం అంటే ఇది వేద వ్యాకరణం. దాంట్లో ఇది ఎలా ఎందుకు చెప్పారన్నది ప్రశ్న ఉండదు, దైర్ఘ్యం. సర్వాహ కార్యకరణ సంఘాతగతా ప్రాణనాది చేష్ట. ఇప్పుడు ఈ శరీరము ఎలాంటిది అంటే దారు యంత్రం, అంటే కర్రతో చేసిన బొమ్మ లాంటిది. దారు యంత్ర శివ ఏన క్రియంతే ప్రాణన చేష్ట క్రియంతే. ఇది కాంతం, కర్రతో చేసినటువంటి బొమ్మ లాంటిది. దీని లోపల ఆడుతూ ఉంటుంది. క్రియతే నహి చేతనావద్ అనధిష్ఠితస్య దారు యంత్రస్య ప్రాణన చేష్ట విద్యంతే. ఈ చైతన్యము లేకుండా ఆ కర్రబొమ్మ ఆడలేదు అని ప్రాణనాది చేష్ట విద్యంతే. తస్మాత్ విజ్ఞానమయేన అధిష్ఠిత, అది ఆ చైతన్యముతోనే ఉన్నది. అధిష్ఠిత విలక్షణేన అంటే మనం ఏదైతే శరీరం అంటున్నామో ఈ పంచభూతాలతో చేసినటువంటి లింగ శరీరం కానీ ఈ స్థూల శరీరం కానీ దీనికన్నా వేనైనది. దారు యంత్ర ప్రాణనాది చేస్తాం ప్రతిపద్యతే. దారు యంత్రము అంటే కర్రబొమ్మలు అంటాం, మనం తోలుబొమ్మలు అంటామే, ఆ విధంగా తోలుబొమ్మలు అని చెప్పచ్చు. తస్మాత్ సో వస్తే కార్యకరణ సంఘాత విలక్షణం చేష్టయతి, ఏదైతే అన్ని చేష్టలని చెయ్యిస్తుందో అది ఈ శరీరం కన్నా పుణ్యము, ఈ శరీరం లోపల ఉంది, అదే నీ ఆత్మ. తర్వాత
సాహోవాచ సాహోవాచ ఉషశ్చాక్రాయణో ఉషస్తచాక్రాయణో యథా విబ్రూయాత్ యథాభిబ్రూయాత్ విబ్రూయాత్ విబ్రూయాత్ అసౌ గౌః అసౌ గౌః అసౌ అశ్వః అసౌ అశ్వః ఇతి ఇతి ఏవమేవ ఏతద్వ్యపతిష్టం భవతి ఏవమేవ వ్యపతిష్టం భవతి యదేవ సాక్షాద్ అపరోక్షాద్ బ్రహ్మ యదేవ సాక్షాద్ అపరోక్షాద్ బ్రహ్మ యా ఆత్మా సర్వాంతరః య ఆత్మా సర్వాంతరః తమ్మే వ్యాచక్ష్వ ఇతి తమ్మే వ్యాచక్ష్వ ఇతి ఏషతే ఆత్మా సర్వాంతరః కథమః యాజ్ఞవల్క్య సర్వాంతరః న దృష్టే ద్రష్టారం పశ్యే న శ్రుతే శ్రోతారం శృణుయాత్ న మతేర్మంతారం మన్వీథా న విజ్ఞాతేర్విజ్ఞాతారం విజానీయాత్ ఏషతే ఆత్మా సర్వాంతరో ఏషత ఆత్మా సర్వాంతరో అతో అన్యదార్థం అతో అన్యదార్థం తతో ఉషశ్చాక్రాయణ ఉపరరామ తతో ఉషస్తచాక్రాయణ ఉపరరామ ఆ ఉషస్సుడు మళ్ళీ అడిగాడు ఏ విధంగా విశేషేణ బ్రూయాత్ విశేష రూపంగా చెప్పు నాయన ఇది ఆవు అని కొమ్ము పట్టుకున్నట్టు ఇది ఏవం ఏవ ఏతద్ వ్యపదిష్టం భవతి అంటే నాయన ఈ ఆత్మని ఇలాగే ఉపదేశిస్తారు యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మయ్య ఆత్మ సర్వాంతర అని మరి మళ్ళీ దాన్ని నాకు చెప్పు అంటున్నావు నువ్వు ఏషతి ఆత్మ సర్వాంతర నీ ఆత్మ అన్నిలోనూ ఉంది కథమయాజ్ఞవల్కి సర్వాంతర అందరిలోనూ ఉందని ఎలా తెలుస్తుంది న దృష్టే ద్రష్టారం పశ్యేత్ ఏదైతే అందరినీ చూస్తోందో అన్నింటినీ చూడగలుగుతోందో దాన్ని చూడలేము నాయన శృతే శ్రోతారం ఏదైతే అన్ని వింటోందో ఆ వినేదాన్ని మనం వినలేము దాని గురించి వినలేము నా మతేరు మంతారం మరణక్రియ చేస్తోందే దాన్ని మంతారం నా మన్వీథా దాన్ని మననం చేయలేము విజ్ఞాతేర్ విజ్ఞాతారం విజానీయాహ ఆ బుద్ధివృత్తి ద్వారా దేన్నైతే మనకి తెలుస్తుంది అంటున్నామో దాన్ని కూడా తెలుసుకోలేము అంటే ఇక్కడ మరి మనస్సే కదా మనకి ప్రధానము మనస్సు బంధమోక్షములకు ప్రధానం బంధమోక్షములకు ప్రధానం అన్నప్పుడు ఆ మనస్సులో ఉన్నటువంటి వృత్తులన్నీ తీసేస్తే అది శుద్ధమవుతుంది ఆ శుద్ధ మనస్సు శుద్ధ ఆత్మ కన్నా వేరు కాదు అందుకని ఈ మనసు ద్వారా దాన్ని తెలుసుకుంటాం మనసు ద్వారా తెలుసుకుంటాము అంటే మనసు ద్వారా దాన్ని తెలుసుకోలేదు మనసు దాని వ్యాఖ్యానమే చేయలేవు దాన్ని ఏం తెలుసుకుంటావు అంటే ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే ముఖ్యంగా ఆ మనస్సులో ఉన్నటువంటి ధర్మాధర్మంలో పుణ్యపాపల సంస్కారాలన్నీ తీసేయడమే అది తీసేసినప్పుడు అది ఏకాగ్రం అవుతుంది ఏకాగ్రమైన తర్వాత మనసుతో నువ్వేం చేస్తావు బ్రహ్మ ఆత్మల ఏకాకార వృత్తిని నువ్వు మనసు ద్వారా చేయాలి అంత ద్వారా మనసు పని ఆ వృత్తి కూడా అనిత్యం వృత్తి కూడా సమసిపోతుంది ఆ బ్రహ్మాకార వృత్తిలో ఆ చైతన్యం ప్రతిబింబిస్తుంది ఆ వృత్తి కొంతసేపు ఉండగానే ఈ వృత్తి నష్టమైపోతుంది అజ్ఞానం నష్టమైపోతుంది ప్రతిబింబం బింబంలో కలిసిపోతుంది నీలో నువ్వు ఉంటావు ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేనని చెప్పినప్పుడు దీని ద్వారా ఎలా తెలుసుకున్నాము అంటే ఇప్పుడు మన ఎప్పుడు ఏం చేస్తారు పూర్వకాలంలో చేసేవో మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో అని తెలీదు ఇండుక్కాయ ఆ వర్షాకాలంలో నీళ్లు తీసుకొచ్చి ఆ ఇండుక్కాయ అరగదీసి ఆ నీళ్ళలో తిప్పుతారు తిప్పితే ఏంటవుతుంది
ఈ ఇండుపుకాయ తీసిన గంధము అందులో ఉన్నటువంటి ఆ మాలిన్యం రెండు కూడా అదే విధంగా ఈ వృద్ధి నష్టమైపోతుంది. తర్వాత ఆ ప్రతిబింబము నష్టమైపోతుంది, అజ్ఞానము నశిస్తుంది. నీలో నువ్వు ఉంటావు, నిన్ను నువ్వు తెలుసుకోగలవు. ఎప్పుడు ఈ మనస్సులో ఏ విధమైనటువంటి ప్రతిబంధకాలు లేనప్పుడు. అందుకని మళ్ళీ చెప్తారు, మనసైవానుద్రష్టవ్యం దృశ్యతే త్వగ్రియా బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. ఏకాగ్ర బుద్ధి ద్వారా తెలుసుకుంటాము అంటే ఆ ఏకాగ్రమైన మనస్సు ఏకాకారం చేసినప్పుడు ఆ చైతన్యము ఈ మనస్సు సమానం కనుక అది ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబం మళ్ళీ బింబంలో లీనమైపోతుంది. అందుకని న విజ్ఞాతే విజ్ఞాతారం విజానీయాత్ అని కూడా ఇక్కడ చెప్పారు. దేని ద్వారా నువ్వు అంతఃకరణ వృత్తి ద్వారా కూడా తెలుసుకోలేవు. అదే విధంగా దేంతో అయితే ఇవన్నీ చూస్తున్నావో దాని ద్వారా కూడా తెలుసుకోలేవు. అందుకని ఏషతే ఆత్మ సర్వాంతరో అథో అన్యదార్థం. శృతుల్లో ఇంతవరకే చెప్పారు. ఏమిటి? అథో అన్యదార్థం. ఆ సర్వాంతరమైనటువంటి ఆత్మ కన్నా భిన్నమైనది ఏదైతే ఉందో అదంతా నశ్వరము, వినాశశీలము, వినాశ స్వభావం. ఈ ఆత్మ ఒకటే అవినాశి స్వభావము. అందుకనే ఇప్పుడు అన్యదార్థం అని చెప్పినప్పుడు, మీరేదంతా వినాశి అని చెప్పినప్పుడు ఇక్కడ ఆత్మ కన్నా భిన్నం ఏదైతే ఉందో అదంతా శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ, ప్రపంచం అంతా, పంచభూతాలు, అపంచభూతాలు, అపంచకృత పంచభూతాలు అన్నీను. కానీ ఇప్పుడు వీరిందంతా ఇక్కడ వినాశి అని చెప్పారే కానీ ఇది భగవద్గీతలో చెప్పినట్టు స్పష్టంగా చెప్పలేదు. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా, దుఃఖాలయం అశాశ్వతం అలా చెప్పారే. ఆ విధంగా ఇక్కడ ఉపనిషత్తులో, దశోపనిషత్తులో లేదు. కానీ అర్థాపత్తి ప్రమాణం ఏమిటి చెప్పాము? దేవదత్తుడు పొగలు తినట్లేదు, చాలా బలంగా లావుగా బొద్దుగా ఉన్నాడు అని చెప్పినప్పుడు మనం ఏం చెప్తాం? రాత్రి తప్పకుండా తింటూ ఉండాలి వాడు. అంటే ఏమిటి? పొగలు తినట్లేదు, చాలా లావుగా ఉన్నాడు అంటే ఈ రాత్రి తింటున్నాడని మనం కల్పన చేస్తాం. దాని అర్థాపత్తి ప్రమాణం. అదేవిధంగా ఇక్కడ తరతి శోకం ఆత్మే, తరతి శోకం ఆత్మే అంటే ఈ ఆత్మవేత్త ఆ శోకాన్ని దాడుతాడు. అంటే ఏమిటి? శోకాన్ని ఇచ్చేటువంటిది ఏదో ఉంది. ఆ శోకం ఇచ్చేటువంటి ఈ ప్రపంచాన్ని కానీ, ఈ శరీరాన్ని కానీ, మనస్సును కానీ, ఇవన్నీ దుఃఖాలయములని మనం కల్పన చేసుకోవాలి. అందుకని అర్థాపత్తి ప్రమాణం ద్వారా కొన్ని చోట్ల చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా బృహదారణ్యోపనిషత్తులో ఆత్మ కన్నా భిన్నమైనదంతా నశించేటువంటిది. ఇప్పుడు పంచీకృత భూతాలతో చేసినటువంటి మనస్సు కూడా ఆత్మానుభవం ద్వారా నశిస్తుంది. అంతవరకు నశించదు. తతో హి ఉషస్థ చాక్రాన్ని ఉపరరామ. ఇంత చెప్పగానే వాడు కూడా వాడు ప్రశ్న వేయడం మానేశాడు. ఉపరరామ ముందు కూడా మంత్రం ఉందా? సాహోవాచ ఉషస్థ చాక్రాయణ యథా కచిత్ అన్యథా ప్రతిజ్ఞాయ పూర్వం పునర్ విప్రతిపన్నో. నువ్వు ఒకటి ప్రతిజ్ఞ చేసా, ఇంకోటి చెప్తున్నావు అంటాడు. గురుయాద్ అన్యథా అసో గో అసో అశ్వ యరతి ధావతి ఇవా పూర్వం ప్రత్యక్షం దర్శయామి. ప్రత్యక్షంగా చెప్తావు అన్నావు. ఏదైతే పరిస్థితి అది ఆవు అంటే పరిస్థితి కుక్కు కూడా పరిస్థితి, అది కూడా అవుతుందా? నువ్వు ఇలా చెప్తావేంటంటాడు.
అంటే దర్శయామి ప్రత్యక్షంగా చూపిస్తాను ప్రతిజ్ఞ చేసి పశ్చాత్ చలనాదిలింగ వ్యపదిశ్యతి ఏవమేవ ఏతద్ బ్రహ్మ. అదే విధంగా ఏదైతే పరిగెడుతుందో అది ఆవం చెప్పినట్టుగానే నువ్వు చెప్తున్నావు నాయన అంటే ప్రాణనాదిలింగ వ్యపదిష్టం భవతి త్వయా. ఏదైతే ఈ ప్రాణపానాది క్రియలు చేస్తుందో అది ఆత్మ చెప్తున్నావే అలాగే చెప్పావు. ఏదైతే పరిగెడుతుందో అది ఆవు అన్నట్టుగా. కిం బహునా త్యక్త్వా గోతుష్ణా నిమిత్తం వ్యాజం యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మే ఆత్మ సర్వాంతర తమ్మే వ్యాచక్ష. నువ్వు ఈ గోవులని తీసుకుపోయావే ఈ ఆవుల యొక్క ఆశ వదిలిపెట్టే. గోతుష్ణా నిమిత్తం వ్యాజం ఛలవాదం అంటే ఛల రూపంగా చేస్తున్నావు. ఏదేవ సాక్షాత్ అపరోక్షాత్ ఏదైతే అదే చెప్పునాయన అంటే ఇతరాహ యథా ప్రథమం ప్రతిజ్ఞాతః తవ ఆత్మ ఏవం లక్షణైతి. మొట్టమొదటి దేనైతే నేను ప్రతిజ్ఞ చేసి చెప్పానో నీ ఆత్మకి ఈ లక్షణాలున్నాయని ఇది తాం ప్రతిజ్ఞానం అనువర్తే ఏవా దాన్నే అనుకరిస్తూ చెప్తాను అంటాడు. ఈ అసకృత్ బ్రవీమి దాన్నే మళ్ళీ నీకు చాలాసార్లు చెప్పగలను. తత్ కథా ఏవ యథోక్తం మయా. ఆత్మ అలాగేనైనా నేను ఈ విధంగా అయితే చెప్పాను. యత్ పునరుక్తం తమ ఆత్మానం ఘటాదివద్ విషయీకురు. ఇప్పుడు నేను కుండ చూస్తున్నాను, నేను చూస్తున్న క్రియకి కుండ విషయము అని అదే విధంగా ఈ కుండను ఎలా చూస్తున్నామో ఆత్మను కూడా నువ్వు చూపించు ఉంటే అది తద్ అసఖ్యత్వాత్ న క్రియతే. అది విషయము కాదు, అందుకని అలాగ చెప్పలేము. కస్మాత్ పునస్తద్ అసత్యం ఎందువల్ల అంటే వస్తు స్వాభావ్య. ఆ వస్తువు అంటే బ్రహ్మ వస్తువు ఆత్మ వస్తువు దాని స్వభావమే అంతే నాయన. కిం పునః తద్వస్తు స్వాభావ్యం దాని స్వభావం ఏమిటి? దృష్ట్యాది ద్రష్టృత్వం. ఇక్కడ దృష్ట్యాది ద్రష్టృత్వం అని చెప్పినప్పుడు మిగిలిన క్రియలన్నీ కూడా చెప్తాది. ద్రష్ట్రి దర్శన దృశ్యాణం సంహతానాం పరస్పరం సాక్షిత్వం ఆత్మను. నువ్వు ఏదైతే నేను చూసేవాడిని ఇలా చూస్తున్నాను ఇది చూడబడుతోంది అని నువ్వు చెప్తున్నావో ఈ మూడింటికి కూడా అది సాక్షి స్వరూపమైనది. అందుకనే ద్రష్టాది ద్రష్టత్వ దృష్టే ద్రష్టాహి ఆత్మ. దృష్టే ఏదైతే నువ్వు చూస్తున్నావో అదంతా చూసేటువంటిది ఆత్మ. దృష్టిరీతి ద్విధా భవతి లౌకికి పారమార్థికి. లౌకిక దృష్టి ఉండొచ్చు, పారమార్థిక దృష్టి ఉండొచ్చు. తవ లౌకికి చక్షు సంయుక్తాంతకరణ ప్రవృత్తి. ఈ లౌకిక దృష్టి ఉందే ఇది మనోవృత్తితో కూడుకున్నది. సా క్రియతే ఇది జాయతే వినశ్యతి చ. ఈ మనోవృత్తి ఉందే అది ఉత్పత్తి అవుతూ ఉంటుంది, నష్టం అవుతుంది. యాత్ ఆత్మనో దృష్టి. ఈ మనస్సు ద్వారా వచ్చిన లౌకిక వృత్తులు పుడుతూ ఉంటాయి గుడుతూ ఉంటాయి. కానీ ఈ ఆత్మ దృష్టి ఉందే అగ్ని ఉష్ణ ప్రకాశాదివత్ సాచ ద్రష్టు స్వరూపత్వా. ఏ విధంగా అయితే అగ్ని తన యొక్క వేడి స్వభావాన్ని వదిలిపెట్టదో అదే విధంగా చూసేవాడి యొక్క స్వరూపమే ద్రష్ట అన్నప్పుడు. నా జాయితే నా వినశ్యతి. అది ఎప్పుడూ పుట్టేది కాదు, నశించేది కాదు. సా క్రియామాణయా ఉపాధిభూతయా సంసృష్ట ఇవ. ఈ శరీరము ఉపాధి దీనితో సంబంధం ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాని ఆ ఆత్మకి ఈ శరీరానికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు నాయన. వ్యపదిశ్యతే ద్రష్టాయితే సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ తాడుంది, తాడు మీద మీరు పామును చూశారు. దీన్ని ఏమిటంటారు అంటే కల్పిత తాదాత్మ్య సంబంధము అంటారు.
తాదాత్మ్యం అంటే ఎంత పాముందో, ఎంత తాడుందో అంత పాము కనిపిస్తుంది. రెండు ఒకటేలా కనిపిస్తాయి. ఒకటే కనిపిస్తుంది, రెండోది కనిపించదు. కానీ తాడు చూసినప్పుడు పాము లేదు, పాము చూసినప్పుడు తాడు కనిపించదు. తాదాత్మ్యం. అవి ఏమిటి? కల్పితం. అదేవిధంగా ఇక్కడ ఆ మనసుతో తాదాత్మ్యము పొందిందేమో అని. అందుకని ఇంతకు మునుపు చెప్పాను, ఇనప గుండుని నిప్పులో వేస్తే అది నిప్పులా కనిపిస్తుంది. మరి ఇనపగుండు ఎర్రగా ఉంటుందా? ఎర్రగా. అంటే ఏమిటి? ఆ ఇనుము ఈ అగ్ని తాదాత్మ్యాన్ని పొంది ఎర్ర ఇనపగుండులా కనిపిస్తుంది. ముట్టుకుంటే కాలుతుంది కూడా. అదేవిధంగా ఇక్కడ కొంతసేపటికి మళ్ళీ చల్లారిపోతుంది. సంసృష్ట ఇవ, ఇంగ్లీష్లో అంటారు యాజ్ ఇఫ్. సంసృష్ట ఇవ ఇది వ్యపదిశ్యతే భేదవచ్చ ద్రష్ట దృష్టిరితి చ. అందుకని ఈ ద్రష్ట, ఈ ద్రష్ట యొక్క దృష్టి ఉంది, అది భిన్నంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. యా అసౌ లౌకికీ దృష్టి చక్షు ద్వారా రూపోపరక్త. మనము ఈ ప్రపంచంలో ఏదైతే చూస్తున్నామో లౌకిక దృష్టి కన్నుల ద్వారా ఈ రూపాలన్నీ చూస్తున్నామో, జాయమాన ఏవ నిత్య ఆత్మదృష్ట్యా, ఆ ఆత్మదృష్టి ద్వారానే ఇవన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. సంసృష్ట ఇవ తత్ ప్రతిఛాయ తయా వ్యాప్త ఏవ జాయతే. సంసృష్ట ఇవ అంటే సంసర్గం ఉందేమో అన్నట్టుగా కనిపిస్తుంది. అందుకని తత్ ప్రతిఛాయ దృక్ ప్రతిబింబం, ద్రష్ట యొక్క ప్రతిబింబం, దృక్ఛాయ తయా వ్యాప్త ఏవ జాయతే. ఇప్పుడు ఆత్మ అన్నాం, ఆత్మకి ఏ విధమైనటువంటి సంసర్గము లేదు, అసంగం. మరి ఎలాగ చూస్తోందని చెప్తున్నావు అంటే అక్కడ మనసు ఉంది. ఎక్కడైతే ఆత్మ ఉందో ఆత్మ అన్ని చోట్ల ఉంది, మనసున్న చోట కూడా ఆత్మ ఉంది. అది ప్రతిబింబిస్తోంది. ఈ ప్రతిబింబించిన మనసులో ప్రతిబింబించాన్ని పట్టుకుని నువ్వు నేను నేను ఉంటున్నావు. దాని ద్వారా చూస్తుంది, ప్రతిబింబం ద్వారా చూస్తోంది కానీ స్వయంగా అది. అందుకని ఈ ద్రష్ట అన్నది కూడా కల్పితం, దీనికి కూడా అది సాక్షి. అది ఉంటే కానీ ఇది చూడలేదు, అది ఉంటే కానీ ఇది చూడలేదు. అంటే ఆత్మచైతన్యం ఉంటేనే ఈ మనసు చూడగలదు. వ్యాప్త జాయతే తథా వినశిద్ధ తేన ఉపచర్యతే ద్రష్ట. మరి ద్రష్టాన్ని ఎందుకంటున్నావు అంటే ఇది గౌణ ప్రయోగం నాయన, అది స్వయంగా నీతి. ద్రష్ట సదా పశ్యన్నపి పశ్యతి న పశ్యతి చ. ఎప్పుడు చూస్తూ ఉన్నప్పటికీనూ అది చూడట్లేదు. నతు పునర్దృష్టే కదాచితపి కదాచితపి అన్యథాత్వం. ఏదైతే సాక్షి రూపంలో ఇవన్నీ చూస్తూ ఉందో అది ఏ విధంగా కూడా మార్పు చెందడానికి వీల్లేదు. నా అన్యథాత్వం. అన్యథాత్వము అంటే వికారం లేదు దానిలో. తథాచ వక్షతి షష్ఠే ధ్యాయతీవ లీలాయతీవ. ధ్యానం చేస్తున్న దానిలాగా, లీలలు చేస్తున్న దానిలాగా. నహి దృష్టి రూపంలోపో విద్యతే. ఆ చూసేవాడికి లోపం ఎప్పుడూ ఉండదు. తమిమం అర్థమాహ లౌకిక్యా దృష్టే కర్మభూతాయ ద్రష్టారం. లౌకిక దృష్టి ద్వారా ఈ కర్తృత్వాది దృష్టిలున్నాయే ద్రష్టారం స్వకీయయా నిత్యా దృష్ట్యా వ్యాప్తారం. నువ్వు ఏదైతే ద్రష్ట అంటున్నావో దానిలో కూడా అదే వ్యాపించి ఉన్నది. వ్యాప్తారం న పశ్చేహే. నువ్వు దేంతైతే చూస్తున్నావో అదంతా వీలు వాటిని చూస్తూ దానితో నువ్వు వెనక్కి తిరిగి దాన్ని చూద్దామంటే కుదరదు.
न पश्ये यासौ लौकिकी दृष्टि कर्मभूता सा రూపోపరత. లౌకిక దృష్టి రూపాలని చూస్తూ ఉంటుంది, రూపాలని అభివ్యక్తిక ఆ రూపాలని ప్రకటన చేస్తుంది. నా ఆత్మాను స్వాత్మను వ్యాప్తారం ప్రత్యక్షం వ్యాప్నోతి, అది వెనక్కి తిరిగి దానిని చూడలేదు. తస్మాత్ తం ప్రత్యేగాత్మానం దృష్టి ద్రష్టారం న పశ్యే. అందుకని ఈ దృష్టిలకి ద్రష్ట అయినటువంటి ఆ ప్రత్యేగాత్మను నువ్వు చూడలేవు నాయన. తథా శృతే శ్రోతారం న శృణుయాహ. అదేవిధంగా దేని ద్వారా అయితే వింటున్నావో దాన్ని కూడా చూడలేవు. అదేవిధంగా మననము, అదేవిధంగా బుద్ధి వృత్తి, అదేవిధంగా స్వభావతోత నైవ దర్శయితం శక్యతే. దీనిని దాని యొక్క స్వభావం ఏదైతే ఉందో దాన్ని ఎవరు చూపించలేరు. నా దృష్టే ద్రష్టారం ఇది అత్ర అక్షరాన్ని అన్యథా వ్యాచక్షతే కేచిత్. ఇక్కడ మళ్ళీ కొంచెం పూర్వపక్షి ఏదో అడుగుతాడు, దానికి ఏదో సమాధానం చెప్తారు. అది ఏషతే తవ ఆత్మా సర్వైరుక్తే విశేషణైర్ విశిష్ట. అత ఏతస్మాత్ ఆత్మనో అన్యదాస్తం. ఈ ఆత్మ కన్నా మిగిలింది ఏదైతే ఉందో అదంతా వినాశి, కార్యస్వరూపము, కార్యం వా శరీరం, కరణాత్మకం వా లింగం. ఈ పంచభూతాలతో చేసినటువంటి స్థూల శరీరము నశ్వరమే, ఆ లింగ శరీరము నశ్వరమే. ఏతదేవ ఏకం అనాత్తం. ఇది ఒక్కటే అవినాశి తత్వం, ఈ ఆత్మతత్వమే. అందుకని అవినాశి కూటస్థం, విక్రియారహితం. తతోహ ఉషస్థ చాత్రాయణ ఉపరరామ. ఇంత చెప్పగానే మనసాపి అచింతనీయ పరాజయో అయం. మనసుతో కూడా ఆలోచించలేంటి, వీడు ఓడిపోతాడేమో అని కూడా ఆలోచించలేము అని అనుకునేవాడు చక్కగా జారుకున్నాడు. ఇప్పుడు ఖగోళ బ్రాహ్మణుడు